హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఆవిరి కుడుములు అంటారు కదా ఫ్రెండ్స్, అవి అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఏంటంటే ఒక చిన్న గ్లాసుడు మినపప్పుకి దాంట్లో సగానికేమో బియ్యం అనమాట ఫ్రెండ్స్, కడిగేసి నానబెట్టి గట్టిగా రుబ్బామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బాగా మెత్తగా కాకుండా గట్టిగా లేకుండా మీడియంగా రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకున్నాక ఒక సట్టి తీసుకుని, లేదంటే ఒక ముగ్గు తీసుకుని అందులో సరిపడా వాటర్ తీసేసుకుని దాని మీద పల్చటి క్లాత్ అంటే కాటన్ క్లాత్ ఒకటి కట్టేసి చుట్టూతో అది కదలకోకుండా ఆ చీర చుట్టేసి దాన్ని కట్టాలన్నమాట. అది ఓడుకోకుండా మూడేసి దానిపైన ఏంటంటే మనం ముందుగా రెడీ పెట్టుకున్న బియ్యంతో మినపప్పును బియ్యంతో మిక్సీ పట్టేస్తున్నాం పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది దాంట్లో సరిపడా సాల్ట్ కలిపేసుకుని అది రొట్టెలాగా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని అది ఆ పలచటి క్లాత్ దాని మీద కప్పేసుకోవాలన్నమాట. కప్పేసుకున్నాక చాలా టైం దగ్గర గంట పైనే ఇది ఆవిరి మీద కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అయిన తర్వాత సాయంత్రం ఆరబెట్టేసిన తర్వాత దీంట్లో బెల్లం, నెయ్యి, లేదంటే షుగర్ కూడా వేసుకుని ఈ విధంగా దీన్ని ఆ ముద్దని చిదిపేసేసి అంటే ఎడగొట్టేసేసి దీన్ని ఈ విధంగా ముద్దలా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే ఎక్కువ ఏంటంటే మనం ఒంగోని పని చేస్తారు కదా ఫ్రెండ్స్, వ్యవసాయం చేసే వాళ్ళకి, పొలాల్లో చేసే వాళ్ళకి, పొలం పనులు చేసుకుని వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేయాలి కాబట్టి ఇది బలం ఉంటుంది అని చెప్పేసి చేస్తారన్నమాట, తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే ఆవిరి కుడుములు అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా కూడా ఇంట్లో ఎప్పుడైనా సరే తినొచ్చు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట, హెల్త్ ఫుడ్ అనమాట. మెయిన్ ఇది హెల్త్కి సంబంధించింది కాబట్టి నేను వీడియో తీసి పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఆవిరి కుడుములు అంటారు అన్నమాట ఫ్రెండ్స్ వీటిని.